హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లోకి ఎంతమంది సెలబ్రిటీలు ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ నేనేం చెప్పానంటే, వాళ్ళంతా రోజు టీవీలో కనిపించే యాంకర్లు, లేకపోతే టీవీ యాక్టర్లు, సింగర్లు, ఇలా అంతా ప్రముఖులే కదా. అందరూ వాళ్ళే, రోజు టీవీలో కనిపించే వాళ్ళే. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి సెలెక్ట్ చేసి ఏదో పెద్ద బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారు. అలా గొప్పే ఉంది. ప్రతిరోజు మనకు టీవీలో కనిపించే వాళ్ళే, ప్రతిరోజు మనం టీవీలో చూసేవాళ్ళమే, మళ్ళీ వాళ్ళని మళ్ళా చూడాలి. ఓకే, కానీ ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఒక సామాన్యుడు టీవీలో కనిపించే రోజు ఎప్పుడొస్తుంది? ఒక సామాన్యుడు సెలబ్రిటీగా మారే రోజు ఎప్పుడొస్తుంది? సామాన్యునికి సామాన్యునికి గుర్తింపు లేదా? ఒక సామాన్యుడు తన జీవిత కాలం ప్రేక్షకుడిగానే మిగిలిపోవాలా? తను కూడా సెలబ్రిటీ అయ్యే అవకాశం లేదా అని నేను అంటున్నాను. ఎందుకంటే ఎన్నో రియాలిటీ షోలు వస్తాయి టీవీలలో, కానీ ఆడియన్స్ని ఎక్కడైనా తీసుకున్నారా? ఏదో నామమాత్రంగా ఒక్కరిని తీసుకుంటారు, అది కమర్షియల్గా. ఎందుకంటే షో మీద ఇంట్రెస్ట్ కలగాలి ప్రేక్షకులు, కానీ చెప్పి కావాలని సామాన్యులను తీసుకుంటారు తప్ప అందరూ యాంకర్లు, డైరెక్టర్లు, టీవీ యాక్టర్లు ఇలాంటి ప్రముఖులనే తీసుకుంటున్నారు. కానీ సామాన్యునికి ఎక్కడ ఛాన్స్ లేదండి. ఇది దురదృష్టం. కాకపోతే మన అదృష్టం ఏంటంటే, యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇది సామాన్యుడికి వేదిక అయింది. ప్రతి సామాన్యుడు యూట్యూబ్లో సెలబ్రిటీ అవుతున్నాడు. ప్రతి సామాన్యుడు కూడా యూట్యూబ్లో డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. తన కళను, తన ప్రతిభను ప్రదర్శించుకుంటున్నాడు, నలుగురికి చూపిస్తున్నాడు. కాబట్టి ఒక సామాన్యుడికి ఇప్పటికీ కూడా టీవీలలో, రియాలిటీ షోలలో, బిగ్ బాస్ హౌస్లో ఎక్కడ స్థానం లేదు. అలాగే ఇంకా ఎన్నో రియాలిటీ షోలు ఉన్నాయి టీవీలలో, వాటిలో ఎక్కడ కూడా సామాన్యులకు ఇవ్వలేదు. కేవలం యాంకర్లు, అందులోకి వచ్చే సెలబ్రిటీలు గెస్ట్గా వస్తారు కదా, వాళ్ళే బిల్డప్ ఇస్తూ ఉంటారు, షోలు చేస్తూ ఉంటారు. కానీ సామాన్యుడికి ఎప్పుడు ప్రేక్షకుడిగా మాత్రమే మిగిలిపోవాల్సి ఉంటుందన్నమాట. ఇది సామాన్యుడి దురదృష్టం అని చెప్పాలి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఒక కామన్ మ్యాన్ను పంపిస్తున్నారు. అది కూడా ఎందుకు పంపిస్తున్నారు అంటే, బిగ్ బాస్ హౌస్కి అంటే బిగ్ బాస్ షోకి ప్రాముఖ్యత తగ్గింది. ఎందుకంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈ బిగ్ బాస్ షోకి అంతగా ఆడియన్స్ లేరు. పెద్దగా ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు. అలాగే టీవీ షోలు కూడా అంతగా చూడడం లేదు. ఎందుకంటే యూట్యూబ్ వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ యూట్యూబ్ చూస్తున్నారు. ఈ టీవీలు ఎవరు చూడడం లేదు, టీవీ షోలను ఎవరు చూడడం లేదు, లైవ్ షోలు టీవీలు వస్తాయి కదా, అవి ఎవరు చూడడం లేదు. చివరికి న్యూస్ కూడా మొబైల్లోనే చూసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో బిగ్ బాస్ షో అనేది వెలవెలపోతూ ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో సామాన్యులను ఆకర్షించడానికి, సామాన్యులను మళ్ళీ ప్రేక్షకులుగా తీసుకోవడానికి ఏం చేస్తున్నారంటే, ఒక కామన్ మ్యాన్ అనేవాడిని సెలెక్ట్ చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళ సామాన్యులకు ఎవరు అవకాశం ఇవ్వడం లేదు. అయితే ఈసారి అంటే సీజన్ 9, బిగ్ బాస్ సీజన్ 9లో చాలామంది కామన్ మ్యాన్స్ వస్తున్నారు అని అంటున్నారు. ఇది కూడా ఇదే కారణం. అంటే బిగ్ బాస్ హౌస్ వెలవెలబోతుంది ప్రేక్షకులు లేక, దాన్ని చూసే వాళ్ళు ఉండటం లేదు. ఎందుకంటే ప్రతి సామాన్యుడు కూడా యూట్యూబ్ వైపు పోతున్నాడు, ఇన్స్టాగ్రామ్ వైపు పోతున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో సామాన్యుడిని మళ్ళీ ఆకట్టుకోవాలి, ఒక సామాన్యుడిని బిగ్ బాస్ షోకి ప్రేక్షకుడిగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక కామన్ మ్యాన్ని, ఒకరు కాదు ఒకరికి మించి అనేక మంది కామన్ మ్యాన్లను సెలెక్ట్ చేస్తారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో కానీ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సామాన్యులను మళ్ళీ ప్రేక్షకులుగా తీసుకోవాలి అనే ఉద్దేశం తప్ప ఇందులో ఏమీ లేదు. సరే, ఏది ఏమైనా సామాన్యులకు అవకాశం ఇవ్వడం మంచిదే. కానీ ఇదే నేపథ్యంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలను రోజు టీవీలో వచ్చే వాళ్ళనే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళనే కంటెస్టెంట్స్గా తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళే గెలుస్తున్నారు, ప్రైజ్ మనీ వాళ్ళే గెలుచుకుంటున్నారు. కోటీశ్వర్లు, లక్షాధికారులు, సెలబ్రిటీలు, డబ్బు లక్షలు సంపాదించే వాళ్ళే మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు, మళ్ళీ సెలబ్రిటీలు అవుతున్నారు, మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ ఒక సామాన్యుడికి మాత్రం అంతగా ఏ రియాలిటీ షోలో ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. అయితే సీజన్ 9లో మాత్రం చాలామంది సామాన్యులు కూడా ఇప్పుడు కామన్ మ్యాన్గా వస్తున్నారు అని చెప్తున్నారు. ఇది మాత్రం ఒక శుభ సూచకం. రాబోయే రోజుల్లో ఒక బిగ్ బాస్ హౌసే కాదు, ప్రతి రియాలిటీ షోలో కూడా మనలాంటి ప్రేక్షకులు, అంటే ఒక సామాన్య ప్రేక్షకులు కూడా కంటెస్టెంట్స్గా రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళని చూపిస్తున్నారు, మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటున్నారు. డబ్బు ఉన్న వాడిని కంటెస్టెంట్స్గా తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళకు డబ్బులు అప్పచెప్తారు, ప్రైజ్ మనీ అప్పచెప్తారు. కానీ ఓ సామాన్యుడు మాత్రం ప్రేక్షకుడిగానే మిగిలిపోతున్నాడు. కాబట్టి బిగ్ బాస్
హౌస్లోకి కామన్ మ్యాన్లో ఇప్పుడు చాలామంది వస్తారు, అంటే సీజన్ 9లో చాలామంది కామన్ మ్యాన్లను సెలెక్ట్ చేస్తారు అంటున్నారు. ఇదే కనుక జరిగితే మాత్రం ఒక సామాన్యుడికి కాస్త మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. అయితే సామాన్యుడికి మంచి వేదిక అంటే మాత్రం యూట్యూబ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఎంతోమంది సామాన్యులు, గుర్తింపు లేని వాళ్ళు కూడా యూట్యూబ్లో సెలబ్రిటీలుగా మారి మంచి మంచి గుర్తింపులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఏ సినిమా స్టార్లకు, ఏ టీవీ స్టార్లకు తీసిపోని గుర్తింపు అనేది ఈరోజు యూట్యూబ్లో ఎంతోమంది క్రియేటర్స్కి దక్కుతూ ఉంది. కాబట్టి ఇది చాలా సంతోషించదగిన విషయం అని నేను భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లోనైనా టీవీ రియాలిటీ షోలలో కూడా ఒక సామాన్యుడు సెలబ్రిటీగా రావాలని, కంటెస్టెంట్స్ కావాలని, వాళ్ళు కూడా ప్రైజ్ మనీ గెలుచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్, సెలవు, నమస్కారం.